రాత్రి 12 గంటల సమయంలో విజయ్ అనే యువకుడు దూరపు గ్రామానికి వెళ్లడానికి బస్ మిస్ అయ్యాడు. అతను అడవిలో గల చిన్న రహదారిలో నడుచుకుంటూ వెళ్తున్నాడు. చుట్టూ నల్లటి మబ్బు, చెట్లు గాలి ఊపిరితో వీణిపడుతున్నట్లు శబ్దాలు చేస్తున్నాయి. అక్కడ అతనికి పాత పల్లకీ కనిపించింది. ఆ పల్లకీలో తెల్లని చీర కట్టిన ఒక అమ్మాయి మసకబారిన కాంతిలో కూర్చొని ఉంది. ఆమె చెంపమీద చిరునవ్వు మెరిసింది. వెళ్లే దారి చూపుదాం అంది ఆమె మృదువుగా. విజయ్ చింతించి ధైర్యంగా ముందుకు వెళ్లాడు. విజయ్ ఆ పల్లకీ వెనుక వెళ్తున్నాడు. ఎంత నడిచినా గమ్యం చేరడం లేదు. చెట్ల నడుమ ఆ పల్లకీ అప్పుడప్పుడు కనిపించి మాయం అవుతోంది. తన వెనుక ఎవరో నవ్వుతున్నట్టు వినిపించింది. అతను వెనుతిరిగి చూశాడు, కాని ఎవరూ కనిపించలేదు. పలుకుబడి మందబోతోంది. గుండె దడదడమంటోంది. ఒక పెద్ద చెట్టు కింద పల్లకీ ఆగిపోయింది. ఆ అమ్మాయి నిలబడి విజయ్ను చూస్తూ అంది, "నువ్వు ఇక్కడికొచ్చినది నీ తప్పు. ఇప్పుడు వెళ్లాలంటే ఒక ధైర్య పరీక్ష దాటాలి." అతను ఏం చేయాలో అర్థం కాక భయంతో నిలిచిపోయాడు. ఆమె చేతిలో నుంచి ఒక చిన్న అద్దం విజయ్ చేతికి వచ్చింది. "ఈ అద్దంలో నీ నిజమైన మానవ రూపం కనిపిస్తే బతుకుతావు. కాని నీ మనసులో భయం ఎక్కువైతే నువ్వు కూడా నాలాంటి భూతంగా మారిపోతావు" అంది అమ్మాయి. విజయ్ ధైర్యంగా అద్దంలో చూశాడు. మొదట తన ముఖమే కనిపించింది, కాని నెమ్మదిగా అది కరిగి చీకటి పొగగా మారిపోయింది. అతని చుట్టూ చీకటి విస్తరించింది. మెలకువతో చూస్తే విజయ్ ఇప్పుడు పల్లకీలో బంధించబడ్డాడు. కొత్తగా ఆ మార్గంలో నడిచే వ్యక్తి కోసం వేచిచూస్తున్నాడు. అతని కన్నీటి చప్పుడు ఆ అడవిలో ఎక్కడికక్కడ వినిపిస్తూ ఉంది. పల్లకీలో బంధించబడ్డ విజయ్ తాను ఎక్కడ ఉన్నానో, ఏం జరుగుతోందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాడు. చుట్టూ పొగలు, చీకటి. అప్పుడప్పుడు పల్లకీ తలుపులు స్వయంగా మూసుకుపోతున్నాయి. అక్కడ మరో భూతాత్మ మాట్లాడటం మొదలుపెట్టింది. "నువ్వు నీ భయాన్ని జయించాలంటే నిజమైన కృపతో దీవించబడాలి. అది ఆ అడవి మధ్యలో ఉన్న తామర చెరువు వద్ద దొరుకుతుంది." విజయ్ చివరికి ధైర్యం తెచ్చుకున్నాడు. తన చేతితో తలుపు బలంగా బద్దలగొట్టాడు. అక్కడి నుండి పరిగెత్తుకుంటూ తామర చెరువు వైపు వెళ్లసాగాడు. అక్కడ చెరువు నీళ్లు తెల్లగా మెరిసిపోతున్నాయి. అతను నీటిలో తల నింపి బాసటగా ప్రార్థించాడు. "దేవుడా, నన్ను ఈ శాపం నుంచి విముక్తి చేయి." ఒక్కసారిగా ఆ చెరువు నీటిలోంచి ప్రకాశించే తులసి ఆకులు వెలిశాయి. విజయ్ వాటిని తీసుకుని తన మీద చల్లుకున్నాడు. ఆ క్షణమే చుట్టూ గాఢమైన చీకటి తొలగిపోయి తలుపులు తెరుచుకున్నాయి. విజయ్ మళ్లీ మామూలు ప్రపంచానికి తిరిగొచ్చాడు. కాని ఆ పల్లకీ ఇప్పటికీ అక్కడే ఉంది. ఇప్పుడు విజయ్ తన జీవితంలో ఒక శపథం చేశాడు. ఆ మార్గంలో మళ్లీ ఎప్పుడూ అడుగుపెట్టదను. ఇతరులు కూడా ఆ శాపగ్రస్త రహదారి వైపు పోకుండా జాగ్రత్త చేస్తానని. విజయ్ ఆ మార్గం గురించి గ్రామస్తులకు హెచ్చరించాడు. కొంతకాలం వరకు ఎవరూ ఆ అడవి దాటి ప్రయాణించలేదు. కాని ఒకరోజు శశి అనే ఓ కొత్త ప్రయాణికుడు ఆ మార్గం పట్ల జాగ్రత్త లేకుండా ప్రవర్తించాడు. అటువంటివి నమ్మడం బుద్ధిహీనత అనుకొని రాత్రి 12 గంటల సమయానికి అదే మార్గంలోకి ప్రవేశించాడు. అతను అడుగులు వేసిన కొద్దిసేపట్లో పాత పల్లకీ మళ్లీ కనిపించింది. పల్లకీలో ఎవ్వరూ లేరు. కాని పల్లకీ స్వయంగా కదలడం మొదలుపెట్టింది. వెనకే వినిపించిన ఒక స్వరం, "బతకాలంటే నీ మనసు ఎంత బలంగా ఉన్నదో చూపించు." శశి నవ్వాడు. "భయపడటం నాకెప్పుడూ రాదు" అన్నాడు. కాని కొన్ని అడుగులు వేసిన తర్వాత ఆ పల్లకీ అతన్ని వెంబడించసాగింది. నీడలు అతనిపై పడటం మొదలయ్యాయి. తీరున ఓ పెద్ద చెరువు దగ్గరకు రాగానే ఆ పల్లకీ దూసుకొచ్చి శశిని తనలోకి లాగేసింది. విజయ్ ఎంతో దూరం నుండి చూసి బాధపడిపోయాడు. ఎవరూ వెనుకపోయినంతగా విజయ్ అరవడం, శశిని రక్షించడానికి ప్రయత్నించడం వృథా అయ్యింది. అప్పటినుండి పల్లకీలో ఇంకో భూతాత్మ ఉండిపోయింది, శశి యొక్క ఆత్మ.
ప్రతి పౌర్ణమి రాత్రి ఆ మార్గం మీద నడిచేవారి కోసం. ఒక్కటి కాదు, 2 భూతాలు పల్లకీలో ఎదురుచూస్తూ ఉంటాయి. శశి ఆత్మ కూడా పల్లకీలో బంధించబడిన విషయాన్ని చూసిన తర్వాత విజయ్ మనసు బాధతో నిండిపోయింది. ఏదైనా చేయాలి, ఆ పల్లకీ శాపాన్ని ఓసారి కడదేల్చాలి అనుకున్నాడు. తరువాత మన విజయ్ ఈ భూత పల్లకీ ఎలా అంతం చేశారు తరువాయి భాగంలో చూద్దాం.